బీజేపీ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పటికీ బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, అక్కడ మనం చూసుకుంటే, ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్‌ని తీసుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో, అలానే తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. 2024లో జరిగిన ఎలక్షన్‌లలో జనసేన పార్టీకి 21 సీట్లు, అలానే తెలుగుదేశం పార్టీకి 144 సీట్లు, అలానే బీజేపీ పార్టీకి 10 సీట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ పోటీ చేశారు. వాళ్ళ సామర్థ్యానికి బట్టి వాళ్ళు గెలిచారు అనుకోకుండా ఖచ్చితంగా గెలిపించుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ టైం ఏం చేస్తుందంటే, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు జనసేన నాయకులతో మర్దనాలు చెప్తారు. ఏమనంటే, ముందుసారి 21 సీట్లలో పోటీ చేశావు, ఈసారి దానికి డబుల్ గానో, త్రిబుల్ గానో అడుగు అంటారు. అంటే ఉదాహరణకు ఒక 50 సీట్లు అనుకుందాం. అలానే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ముందుంది నడిపించే సూత్రధారి కదా ఈ బీజేపీ పార్టీ. నాకు ఖచ్చితంగా 40 సీట్లు కావాలి అని కూర్చుంటుంది. 50 + 40 90, మనకుండే 175లో 90 పోతే 85 స్థానాలు మిగులుతాయి. 85 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని పోటీ చేయమని చెప్తుంది. ఇక్కడ కానీ ఇదే మెయిన్ స్ట్రాటజిక్ గేమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే, బీజేపీ పార్టీ పోటీ చేసిన దాంట్లో 100కి 100%, జనసేన పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో 100కి 100% గెలిచేలా తిమ్మిని బొమ్మ చేస్తారు. ఏదో ఒకటి చేసి గెలిచేస్తారు. కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయో, ఆ 85 నియోజకవర్గాల్లో ఒక 50 పైన, ఒక 60 లోపల గెలిచేలా చేస్తారు. అంటే ఇక్కడ పై స్థాయిది ఎవరిది ఉండాలని ఆలోచిస్తారంటే, టీడీపీ ప్రభుత్వానిది కాదు, జనసేన బీజేపీ ప్రభుత్వానిది పై స్థాయిని ఉండాలి అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్కి చంద్రబాబు నాయుడు సార్ కానీ, టీడీపీ నాయకులు కానీ ఒప్పుకోకపోతే, మీరు లేకపోయినా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బెదిరిస్తారు. ఇంకో మార్గం లేదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ గారిని సీఎం చేయాల్సిందే. అక్కడ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు అవ్వలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చట్ట ప్రకారము డిప్యూటీ సీఎం చేయడానికి లేదు. నారా లోకేష్ సార్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని అనుకుంటారు. ఇలా అనుకుని నెక్స్ట్ టైంకి ఏం చేస్తారంటే, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 100% తొక్కేస్తారు. ఈ ఏదైతే జనసేన పార్టీ ఉందో దానిని బీజేపీలో విలీనం చేసేస్తారు. అక్కడ బీజేపీ పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ సార్ గారు సీఎంగా ఉంటారు. ఇది జరిగితే, ఒకవేళ 2029లో కానీ బీజేపీ ప్రభుత్వము, అయ్యా మనకెందుకు ఈ జనసేన అండ్ తెలుగుదేశం ప్రభుత్వంతో అలయన్సు, ప్రజల యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు అని ఆలోచించి ఖచ్చితంగా, ఎందుకంటే మనము గతంలో చూసుకుంటే బీజేపీ ప్రభుత్వము 2 చేతులు చాపింది, నేను రెడీగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి రా నిన్ను హత్తుకుంటాను అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వెళ్ళలేదు. ఒకవేళ వెళితే వెళ్ళడు. ఒకవేళ వెళితే 100% జగన్మోహన్ రెడ్డి సార్ని సీఎం చేస్తుంది. బట్ ఇక్కడ మాత్రము జగన్మోహన్ రెడ్డి సార్ గారే బీజేపీ ప్రభుత్వానికి, నీకు అన్ని సీట్లు, నేను మద్దతు ఇస్తాను, ఒకవేళ ఒప్పుకుంటే నేను నీకు మద్దతు ఇస్తాను, కానీ 175 స్థానాల్లో నేనే పోటీ చేస్తాను అని మాట్లాడగలిగే దమ్ము జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఉంది. ఎందుకంటే నువ్వు లేకపోతే